బ్రేకింగ్ న్యూస్ ఏపీ ఆదాయ వ్యయాలపై ఇప్పటికే కాగ్ రిపోర్ట్ వచ్చేసింది. అయితే ఇందులో పేజీలు తిరిగిస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022-23 విషయానికి వస్తే చాలా షాకింగ్ విషయాలను బయటపెట్టింది కాగ్ రిపోర్ట్. ఈ కాలంలో ఏపీలో రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గగా రెవెన్యూ వ్యయం ఏకంగా 26.45% పెరిగింది. ఇక 2021-22తో పోలిస్తే రెవెన్యూ లోట్ అయితే ఏకంగా 405% పెరిగింది. 2021-22లో రెవెన్యూ లోటు 8,611 కోట్లుగా ఉంది. ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయి బయట పెడుతోంది కాగ్. ప్రభుత్వాలు చెప్పే లెక్కల కన్నా కాగ్నే అందరూ ప్రామాణికంగా తీసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 19 పైసలు అప్పు తీర్చేందుకు వెళ్తుందని తేల్చింది కాగ్ రిపోర్ట్. ఆస్తుల సృష్టికి కేవలం 9 పైసలు మాత్రమే కేటాయించింది. శాసనసభ అనుమతి లేకుండా 634 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా బయటపెట్టింది. 2023-24 ఏడాది ఆర్థిక సంవత్సరం లెక్కల్ని పరిశీలించిన కాగ్ దాదాపు 33,000 బడ్జెటేతర రుణాలున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు తెలియజేసింది. ఇక బడ్జెట్లో చూపని రుణాల కోసం అసలు వడ్డీల రూపంలో 10,000 కోట్ల పైగానే ఉందన్నది అందులోని సారాంశం. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము కాగ్ రిపోర్ట్ని చాలా ప్రామాణికంగా చూస్తూ ఉంటారు. సో ఏపీ ఆదాయ వ్యయాలపై ఇప్పటికే ఒక రిపోర్ట్ వచ్చేసింది, కాగ్ రిపోర్ట్. సో దీంట్లో ఏముంది, ఏం చెప్తున్నారు, ఎలా ఉంది? కాగ్ రిపోర్టుకు సంబంధించి మౌనిష మొత్తం మీద అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2021-22-23కు సంబంధించి కూడా కాగ్ రిపోర్టు గత 5 రోజుల క్రితమే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే తాజాగా రెవెన్యూ లోటు అలాగే వ్యయాలకు సంబంధించిన నివేదికను ఈరోజు శాసనసభలో అంటే ముగిసే సమయంలో స్పీకర్ ప్రకటించడం ఆనవాయితీగా మారింది. వాస్తవానికి చూస్తుంటే రెవెన్యూ లోటు చాలా భారీ స్థాయిలో కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వ్యయం అంతకంటే ఎక్కువగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. లెక్కపత్రం లేకుండా దాదాపుగా ఎటువంటి అనుమతి లేకుండా గత ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల పైగా కూడా ఖర్చులను చెల్లించినట్లు కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. అలాగే ఏమాత్రం అసెంబ్లీ అనుమతి లేకుండా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి 249 కోట్ల రూపాయల వ్యయాన్ని చేసినట్లు కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే 2022-23 ఏపీ రెవెన్యూ రాబడులను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక గణనీయంగా తగ్గిపోయాయని చెప్పి కూడా కాగ్ నివేదికలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కాగ్ నివేదిక చాలా ప్రామాణికంగా కూడా అన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 22-23 ఏపీ రెవెన్యూ వ్యయానికి సంబంధించి 26.45 కోట్ల శాతాన్ని పెరిగినట్లు కూడా చెందితే లోటు పెరగపోవడం కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది. దీన్ని చాలా మనం సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అంశం ఇది. ఇక రెండో దానికి సంబంధించి 21-22తో పోలిస్తే రెవెన్యూ లోటు దాదాపుగా 405% పెరిగింది. అంటే 22-23 దానికి సంబంధించి 21-22 దాన్ని పోల్చుకుంటే 405% రెవెన్యూ లోటు పెరగడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి కూడా గతంలోనే చాలా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి వాటన్నిటిని కూడా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక తాజాగా చూసుకుంటే 21-22 రెవెన్యూ లోటుకు సంబంధించి 86.11 కోట్లుగా రెవెన్యూ దాంట్లో చూపించిన పరిస్థితి కనిపించింది. 22-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటుకు సంబంధించి దాదాపుగా 5,43,440 కోట్ల రూపాయలకు సంబంధించి నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సంబంధించి కూడా నివేదికలో గత పాలనలో ఇష్టానుసారంగా వ్యవహరించినట్టు కూడా నివేదికలు పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దాంతోపాటుగా కాగ్ నివేదికకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఆసక్తికరమైన అంశాలను కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. 23-24 ఆర్థిక సంవత్సరానికి వసూలైన దాంట్లో 52 పైసలు అంటే 100కి 52 పైసలు కనుక వసూలైతే దాంట్లో దాదాపుగా చూసుకుంటే 30 పైసల పైగా రుణాలు సేకరించినట్లు కూడా దాంట్లో కాగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంటే 52 పైసలు వస్తే దాంట్లో 30 పైసలు అప్పులకే కేటాయించిన పరిస్థితి ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశంగా కూడా కనిపించింది. అలాగే స్థానిక సంస్థలు కేవలం 9 పైసలు మాత్రమే అంటే స్థానిక సంస్థలు గ్రామాభివృద్ధి వార్డు అభివృద్ధికి సంబంధించి స్థానిక సంస్థలే గ్రామాలే పట్టుకొమ్మాలని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ గ్రామ అభివృద్ధి కోసం కేవలం 9 పైసలు మాత్రమే అభివృద్ధిలో కేటాయించడం కూడా ఆశ్చర్యకరం వ్యక్తం చేసింది కాగ్ నివేదికలో. దాంతోపాటుగా
మూలధన వ్యయానికి 9 పైసలు మాత్రమే ఖర్చు చేసినట్లు కాగ్ తన నివేదిక. అంటే మూలధన వ్యయం అంటే ఏదైతే భవిష్యత్తు అవసరాలకు సంబంధించి కానీ లేకపోతే ఎప్పుడైనా కార్పస్ ఫండ్గా ఏర్పాటు చేయడానికి సంబంధించి మూలధన వ్యయం అనేది ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది. దానికి సంబంధించి చాలా తక్కువగా అంటే కేవలం 9 పైసలు నిధులు కేటాయించిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగే అప్పుల విషయంలో చెల్లించిన మొత్తంలో కేవలం రూపాయికి 7 పైసలు మాత్రమే అప్పులు చెల్లించారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నా కానీ ఆ అప్పులు చెల్లించడంలో గత ప్రభుత్వం ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు. అసలు వడ్డీ పెరిగిపోతున్నా కానీ కేవలం 7 పైసలు మాత్రం అంటే 100కి 7 పైసలు మాత్రమే గతంలో చేసిన పాత అప్పులకు కానీ లేదా అప్పటి ప్రభుత్వం చేసిన అప్పులకు మాత్రం జమ వేసిన పరిస్థితి కూడా ప్రధానంగా చర్చించారు. అలాగే దానికి సంబంధించి రాష్ట్ర సొంత ఆదాయం దాదాపుగా 922 కోట్లు కాగా శాసనసభ అనుమతి లేకుండా దాదాపుగా విద్యాశాఖ కోసం 249 కోట్ల రూపాయలని ఖర్చు చేసినట్లు కూడా కాగ్ ప్రధానంగా ప్రత్యేకంగా చెప్పడం కూడా ఇక్కడ ప్రామాణికంగా కనిపిస్తోంది. 23 ఏప్రిల్ నాటికి ఆర్బీఐ వద్ద ఖాతాలో 1919 కోట్లు లోడ్ బడ్జెట్. అంటే వాస్తవానికి ఆర్బీఐ వద్ద కూడా ఎప్పుడు కూడా బడ్జెట్ పూర్తి స్థాయిలో ఉంటుంది. కానీ 23 దానికి సంబంధించి కూడా కేవలం 19 కోట్ల రూపాయలు మాత్రం లోడ్ బడ్జెట్ ఉండటం కూడా చాలా తీవ్రంగా ఇబ్బందికర పరిస్థితి. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా ఏమాత్రం కూడా కొనమానం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఒక పద్ధతి పాడు లేకుండా ఏం చేయాలనుకుంటారో అదే చేసే విధానంగా వ్యవహరించారని చెప్పి కూడా కాగ్ తన నివేదికలో అనేక అంశాలని తప్పుపడుతూ కూడా ఈరోజు కాగ్ రిపోర్ట్ని అయితే అంటే 4 రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దాని వివరాల వారీగా కూడా ఈరోజు శాసనసభ స్పీకర్ అంటే గణాంకాలకు సంబంధించి మాత్రమే వ్యయము, రెవెన్యూ లోటు, రాబడి ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు శాసనసభ చివరి రోజు కాబట్టి దాన్ని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.